రాజులు నవాబుల కాలంలో పాలకులు తమ తర్వాత తరాల కోసం ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారు. రాచరికాలు అంతరించి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అలాంటి కట్టడాలను నిర్లక్ష్యం జబ్బుతో నాశనం చేశారు. అక్కడక్కడ వనరులపై ప్రేమ, చరిత్ర పట్ల గౌరవం ఉన్న అధికారులు ఉండడం కాలగర్భంలో కలిసిపోయిన అద్భుతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం ఖిలా ప్రాంతంలోని జాఫర్ బావి అలాంటిదే. ఇప్పుడు ఈ చారిత్రక బావికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతం నిజాం నవాబుల నాటి గత వైభవానికి చిహ్నంగా నిలిచిపోయింది. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో పెద్ద బావి ఉందన్న సంగతి కొంతకాలం క్రితం వరకు చాలా మందికి తెలియదు. నిజాంల కాలంలో జాఫర్ అనే ఇంజనీర్ దీనికి డిజైన్ చేయడమే కాకుండా దగ్గరుండి కట్టించాడు. అందుకే ఈ బావిని జాఫర్ బావి అని పిలుస్తున్నారు. అయితే నవాబుల పాలన అంతరించిన తరువాత, ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చిన తరువాత పూర్వీకుల నాటి వైభవాలను పట్టించుకోవడం మానేశారు. అటువంటి నిర్లక్ష్యంతోనే జాఫర్ బావిని కూడా ఎందుకు కొరగాకుండా చేశారు. ఖిల్లా ప్రాంతంలోని చెత్తా చెదారాలను బావిలో పారేయడం మొదలు పెట్టారు. అలా చెత్త పేరుకుపోయి చారిత్రక బావి కాలగర్భంలో కలిసింది. నిజాంల కాలంలో నవాబుల కుటుంబ సభ్యులు ఇక్కడ స్నానాలు చేసేవారట. ఈ బావి దగ్గరే స్నానాలు చేసిన తరువాత బట్టలు మార్చుకోవడానికి వీలుగా గదులు కూడా నిర్మించారు. ఈ బావి గురించి తెలిసిన పాతతరం మనుషులు జాఫర్ బావి గురించి కథలుగా చెప్పేవారు. 1970లో ఖమ్మంలో విపరీతమైన నీటి ఎద్దడి వచ్చింది. మున్నేరు వాగు కూడా ఎండిపోవడంతో ఖమ్మం ప్రజలు దాహంతో అలమటించే పరిస్థితి. అప్పుడు జాఫర్ బావే 100 రోజుల పాటు ఖమ్మం నగరవాసుల దాహార్తిని తీర్చింది. ఇంత గొప్ప బావి మన అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పూడుకుపోయింది. కొంతకాలం క్రితం దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భావించారు. వెంటనే జాఫర్ బావి అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఆ వెంటనే బావిలో పేరుకుపోయిన చెత్తా చెదారాలను తొలగించారు. అదే సమయంలో బావి చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. రానున్న కాలంలో దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయ్యారు. దీంతో చరిత్రకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాఫర్ బావి చరిత్ర మామూలుది కాదని వారంటున్నారు. ఈ ఖమ్మం ఖిల్లా దాదాపుగా క్రీస్తు శకం 956 సంవత్సరంలో దీని యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మొదట కాకతీయ రాజులు నిర్మించారు. ఆ తర్వాత రెడ్డి సోదరులు నిర్మించిన తర్వాత కాకతీయ రాజులు దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత కృష్ణదేవరాయలు ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రాంతం మీద దాడి చేసి దీన్ని ఆక్రమించుకున్నాడు. ఆ టైంలో గజపతి రాజు అయినట్టు సీతాబ్ ఖాన్ దీన్ని ఆ టైంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కుతుబ్ షాహీల పరిపాలనకు వచ్చిన తర్వాత ఈ బావి జాఫరుద్దౌలా అనేటువంటి ఇంజనీర్ యొక్క ఆధ్వర్యంలో ఈ బావి నిర్మాణం జరిగింది. ఆనాడు ఈ కోటను కాపాడటానికి ఉన్నటువంటి సైనికులకు వాటర్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడ ఒక వాటర్ సౌకర్యం కోసం దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఈ కోట చుట్టూ ప్రహరీ నిర్మించి కోటలో ఉన్నటువంటి ఒక్క డ్రాప్ కూడా బయటికి పోకుండా, ఒక్క చుక్క నీరు కూడా బయటికి పోకుండా ఈ కోనేరులో ఇంకేటట్టుగా దీన్ని తయారు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలోనూ వర్తమాన వ్యవస్థల దుర్మార్గపు నిర్లక్ష్యం కారణంగా కాలగర్భంలో కలిసిపోయిన ఒక చారిత్రక దిగుడు బావిని చరిత్రకారులు, సామాజికవేత్తల సహకారంతో పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఖమ్మంలోని జాఫర్ బావి కూడా అంతే చారిత్రక వైభవం కలిగిన బావి. దీన్ని ఇప్పటికైనా పదిలంగా కాపాడుకోవాలని అధికారులకు అనిపించడం గొప్ప విషయమే అంటున్నారు మేధావులు. ఇటువంటి బావులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉంటాయని, వాటిని వెలికి తీయాలని వారు సూచిస్తున్నారు.